చూస్తే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తుందంటూ రఘునందన్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరితరం కాదన్నారు రఘునందన్ రావు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత లేఖపై స్పందించిన ఆయన కవిత మరో షర్మిల కాబోతున్నట్టుగా కనిపిస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. కవిత లేఖ వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లు అనిపిస్తుందంటూ రఘునందన్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో బీజేపీని ఆపడం ఎవరితరం కాదన్నారు రఘునందన్ రావు. రాజకీయాల్లో కవితమ్మ మరో షర్మిల కాబోతుందనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. కవిత కాంగ్రెస్ ఫోల్డ్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. కవిత తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ఫోల్డ్లోకి పోయిందేమో అనేది తెలంగాణ ప్రజల అనుమానం. ఇక భారతీయ జనతా పార్టీ గురించి, మా పార్టీ గురించి కవిత మాట్లాడడం ప్రజలలో జరుగుతుందే వాస్తవాన్ని కవిత చెప్పింది. ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది. వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. ఈ విషయాల్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మించుతుంది. పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు కొనసాగించారో ఈ రోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. నాకున్నటువంటి అనుమానం కానీ, నాకున్నటువంటి సమాచారం కానీ, ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు. తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత షర్మిల గారిలాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే చేస్తుంది. వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా, కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా, కవిత మరో షర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై అయితే రఘునందన్ రావు స్పందించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి సంచలన ఆరోపణ చేశారు ఇటు రఘునందన్ రావు. మరి కవిత మరో షర్మిల కాబోతున్నట్టు అని ఆరోపణలు వస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే కవిత రాసిన లేఖపై నిన్నటి నుంచి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ కామెంట్స్ ని మనం ఏ విధంగా చూడాలి? అంటే గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి తనయ షర్మిల కూడా తెలంగాణలో విశ్వ ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో తాను శాసిస్తా, తాను ప్రత్యామ్నాయం అవుతా అని చెప్పింది. చివరికి తెలంగాణలో లేకుండా పోయి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తుంది. షర్మిలకు ఎలా తిరస్కరణ జరిగింది ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తనయ అయినటువంటి కల్వకుంట్ల కవిత కూడా అలాగేనే ఫెయిల్యూర్ అవుతుంది అనేది కూడా రఘునందన్ రావు జోషన్ చెప్పారు. ఎందుకంటే గత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఎలాంటి విఫల ప్రయత్నం చేసిందో ఇప్పుడు కవిత కూడా అలాంటి విఫల ప్రయత్నమే చేస్తుంది. కవిత ఏమి చేసినా కానీ మరో షర్మిలగా మిగిలిపోతుంది, ఫెయిల్యూర్ లీడర్గా మిగిలిపోతుంది అనేది కూడా రఘునందన్ రావు చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా లేఖలో కేసీఆర్ తన లేఖ వెనుక నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదైతే సంచలన కామెంట్స్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఈమె.
అనుక్షణము రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి పచ్చగడ్డిలో అగ్గిపుల్లేస్తే బగ్గుమంటుంది. కానీ రఘునందన్ రావు కామెంట్ చూస్తే చాలా సంచలనంగా మారిపోయాయి. అసలు కవిత లేఖ రాయడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారనే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటగా కవిత పార్టీ పెడుతుందని చెప్పింది కూడా గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ కు ఎవరైతే అనుకూలంగా కొన్ని సంస్థలు నడుపుతున్నాయో ఆ సంస్థలకే లీకేజ్ వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఫుడ్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వెనుకాల ఉన్నాడు కవిత వెనుకాల అనే అనుమానాన్ని రఘునందన్ రావు వ్యక్తం చేయడంతో పాటుగా అసలు కొత్త పార్టీ కూడా పెట్టే ఆలోచన కూడా కవిత చేస్తుంది. దాని వెనుకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. రానున్న రోజుల్లో కవిత పెట్టబోయే పార్టీ కాంగ్రెస్ కు దగ్గర అవుతుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని రోజులు పోతే కాంగ్రెస్ లోకే కవిత వెళ్లుతుంది అనే సంచలన కామెంట్స్ అయితే రఘునందన్ రావు చేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కవిత లేఖ ద్వారానే రుజువైంది. ఎవరు అవునన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇవన్నీ పరిణామాలు అంటే కవిత చేసేటువంటి పరిణామాలు లేఖ, కేసీఆర్ కు లేఖ రాయడము, అదేవిధంగా ప్లీనరీలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ప్రస్తావించడము, ముఖ్యంగా బీజేపీ పైన విమర్శలు ఎందుకు చేయలేదు నానా, ఇంకా ఎక్కువ విమర్శలు చేసేది ఉండే నానా, లేకపోతే బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటనే అనుమానాలు కలుగుతున్నాయనే నానా అని పదే పదే ఆ లెటర్లో కవిత ఊటంకించడాన్ని కూడా రఘునందన్ రావు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే అసలు బీజేపీని టార్గెట్ చేసే లక్ష్యంతోనే కాస్త ఈ లేఖ ఉంది. అందులో భాగంగానే బీజేపీ కూడా బలపడుతుందని క్యాడర్లో అనుకుంటుంది. కాబట్టి ఎలాంటి అనుమానం లేదు, బీఆర్ఎస్ క్యాడరే బీజేపీ బలపడుతుంది అనుకున్నప్పుడు బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా ఎవరు అడ్డుకున్నా అడ్డుకోలేకపోయినా ఎందరు వచ్చినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేయడం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏంటంటే అసలు ఈ యొక్క లేఖను బీజేపీని టార్గెట్ చేస్తూ రాయడము, విమర్శలు చేయడము ఇదంతా కవిత చేసిందంటే దీని వెనకాల స్వయంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ యొక్క డ్రామా నడిపించాడు, దీని వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది కూడా రఘునందన్ రావు ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. రాజరెడ్డి మెయిన్ గా నిన్న రాసిన కవిత లేఖలో అయితే ఇటు బీజేపీ నన్ను అంత బాధ పెట్టింది, పర్సనల్ గా మీరు బీజేపీతో ఎక్కువ మాట్లాడలేదు అని చెప్పారు. సో రెండు రకాలుగా అనుకోవచ్చు. బట్ ఇక్కడ కాంగ్రెస్ లోకి వెళ్తుందని రఘునందన్ రావు ఒక మాటనైతే చెప్పారు. మరి అసలు ఇటు నాన్నను వదిలిపెట్టి కవిత కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంటుంది అంటే అయితే ఇలా రెండు అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. ఒకటి బీజేపీని టార్గెట్ చేయలేదు అని వాళ్ళ నాన్న కేసీఆర్ టార్గెట్ చేయలేదని కవిత లేఖ రాయడం ఒక ఎత్తు అయితే, అసలు ఇందులో కోణం ఇంకోటి దాగి ఉంది. అసలు బీజేపీని టార్గెట్ చేపిస్తూ చెప్పడమే ఇందులో ఇంకో కోణం. అందులో భాగంగానే ఈ వెనుక అంతా అస్తమంతా కవిత వెనకాల ఉన్నటువంటి అస్తమంతా కూడా రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి లైన్ ఇచ్చి రాపిచ్చాడు అనే అనుమానాలను కూడా బీజేపీ వ్యక్తం చేస్తుంది. త్వరలోనే ఆమె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త పార్టీ పెట్టినా దగ్గర అవుతుంది. ఇంకా కొంచెం ముందు రోజులలో అసలు ఏకంగా కాంగ్రెస్ లోనే చేరుతుంది అనేది కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాలిని, మీరు చెప్పినట్లుగా అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేస్తే బీజేపీ అయితే ఒకటి స్పష్టంగా చెప్తా ఉంది. బీజేపీ రోజు రోజుకు బలపడుతుంది. కాబట్టి బీజేపీని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. అందులో భాగంగానే కవితతో ఇలా చేపించాడు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా లోతుగా వెళ్తున్నారు. గతంలో వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ ఉండే, అందులో భాగంగానే కవితతో ఇదంతా అండర్స్టాండింగ్ తోనే చేపించింది అనేది కూడా ప్రధానంగా బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే మీరు అన్న విధంగా పచ్చగడ్డి వేస్తే అసలు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి బగ్గుమంటుంది. మరి ఈ యొక్క నేపథ్యంలో అసలు ఆమె పార్టీలో ఉండాలనుకుంటే, పార్టీకి విధేయురాలు అనుకుంటే ఇదంతా కూడా లేఖ రూపకంగా రాయకుండా తన తండ్రియే కదా, తన నాన్ననే కదా, తన నాన్నకి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. మరి లేఖ రాయడము ఒక ఎత్తు అయితే, మరి లేఖను ఎందుకు
అనుకూలమైనటువంటి అంటే కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి దానిలో ఆర్గనైజేషన్లో వేపించడం ఏంటి? అసలు లీక్ ఇచ్చిందే కవిత కదా, కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లేకపోతే కవితకు సంబంధించినటువంటి టీం, అది కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేటువంటి దానిలోనే వార్తలు వచ్చాయి కాబట్టి ఇదంతా అనుమానించదగ్గ విషయం అనేది కూడా రఘునందన్ రావు స్పష్టం చేస్తున్నాడు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదంతా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొదటగా గాంధీ భవన్లో కవిత పార్టీ పెడుతుందనేది కూడా చెప్పింది కాంగ్రెస్ నాయకులే. ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్లో ఇది టెలికాస్ట్ అయింది, ముందు వాళ్ళకే లీక్ ఇచ్చారు కదా అనేది కూడా బీజేపీ వర్షన్. ఇదంతా చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఈ మూలాలన్నీ కోణాలన్నీ కూడా ఈ గాంధీ భవన్, ఈ రేవంత్ రెడ్డి, ఈ మీడియా సంస్థ చుట్టే అనుకూలమైనటువంటి మీడియా సంస్థ చుట్టే తిరుగుతుంది కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా ప్రధాన ఆరోపణ. అయితే రాజకీయాల్లో శాలిని శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటోళ్ళు కూడా మళ్ళీ మిత్రులు కావచ్చు. అందులో భాగంగానే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పైన కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమకారులను విస్మరించారు అని కూడా అందులో లేటర్లో ఊటంకించింది కాబట్టి ఆమె ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా బీజేపీ అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీ అంటే నాకు పడదు, బీజేపీ వాళ్ళే నన్ను జైలుకు పంపించారనే ఆరోపణ ఆమె చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి వెళ్ళదు కాబట్టి ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్లోకి వెళ్తుంది. కాబట్టి లేకపోతే కొత్త పార్టీ పెట్టి కూడా కాంగ్రెస్తో మిత్రపక్షంగా అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా రఘునందన్ రావు చెప్పే సారాంశంగా మనం అర్థం చేసుకోవచ్చు. శాలిని, రాజరెడ్డి, అలాగే ఇప్పుడు ఆ లేఖలో కూడా మీరు అన్నట్టు లేఖ రాసినలో చాలా అసంతృప్తి వ్యక్తమైనట్టుగా అయితే మనకు తెలుస్తుంది తను రాసిన లేఖలో. కానీ అసలు కాంగ్రెస్ లో చేరడం అనేది మాత్రం అది చాలా మంది అంటే ఒక పెద్ద సస్పెన్స్ గా అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త పార్టీ పెడుతుందని వార్తలు గత 2-3 రోజుల నుంచి వస్తున్నాయి. నిన్నటి నుంచి ఇంకా ఎక్కువ ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి కాంగ్రెస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందా? ఎక్కువగా కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? అంటే భిన్నవాదనలు నిలబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్గాలే ఒక రకంగా ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తా ఉన్నాయి, కవిత కొత్త పార్టీ పెడుతుంది, ఇంట్లో చిచ్చు రగులుతుంది, ఇంట్లో ఆమెకు పార్టీలో ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తి ఉంది, ఆమె ఖచ్చితంగా కొత్త పార్టీ పెడుతుంది అని చెప్తున్నారు. అయితే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎట్లాగూ అసంతృప్తితో పెడుతుంది, బీఆర్ఎస్తోనే అసంతృప్తితో పెడుతుంది కాబట్టి బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు బీజేపీ శత్రువుగా భావిస్తుంది, బీజేపీ తనను జైల్లోకి పంపినట్టు భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీతో కూడా పొత్తు కలిసే అవకాశం లేదు. ఇక ఎవరున్నారు? కాంగ్రెసే ఉంది. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఇక కలిస్తే గెలిస్తే కాంగ్రెస్తోనే కలవాలి. ఇవైతే ఈ ప్రిడిక్షన్ పొలిటికల్ సర్కిల్లో ఈ ప్రిడిక్షన్ జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా అంతర్గతంగా ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమె కొత్త పార్టీ పెట్టినా కానీ ఆ కొత్త పార్టీ ప్రయోజనం అంతా కాంగ్రెస్ కలిగే విధంగానే చేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే భాగంగానే ఆమె కొత్త పార్టీ పెట్టినా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కే సహకారం అందుతుంది. ఒకవేళ 5%, 6%, 10% ఏదో సంథింగ్ ఏదో ఒక ఫిగర్ లో అయితే ఓట్ బ్యాంక్ అయితే చీల్స్తుంది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అది ప్రతిపక్ష పార్టీలకు కలిసిస్తుంది. అటు బీజేపీకో అటు బీఆర్ఎస్కో కలిసిస్తుంది. కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ వైపు కూడా కొందరు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవుతే ఆ ఓట్ బ్యాంక్ అంతా చీల్తుంది. అది ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కే ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ చేసే ఎత్తుగడలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసే ఎత్తుగడల్లో భాగంగానే కవిత తన తండ్రికి లేఖ రాసింది. ఆ లేఖలో బీజేపీని మీరు తిట్టకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనుకుంటున్నారు అనేది కూడా ఆ లేఖలో ఊటంకించింది. ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి, తప్పుడు సంకేతాలు వెళ్ళడానికి, బీఆర్ఎస్ బీజేపీని బదనాం చేయడానికి ఇదంతా కూడా ఒక లక్ష్యం ప్రకారం, ఒక పథకం ప్రకారమే ప్లాన్ చేశారు అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొత్త పార్టీ కనుక పెడితే ఒకవేళ ఆమె కాంగ్రెస్తోనే అటాచ్ అయ్యే అవకాశం ఉంది, కాంగ్రెస్తోనే మిత్రపక్షంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయనేది కూడా అటు బీజేపీ వర్గం నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ రఘునందన్ రావు ఇచ్చాడు. అయితే ఒకవైపు ఉంటే పొత్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్తోనే, లేకపోతే కాంగ్రెస్లోకి ఏకంగా పోతుంది అనేది కూడా ఒక సారాంశము. ఎందుకంటే శత్రువు మిత్రుడు అవుతాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో కలవదు. తర్వాత రెండోది ఏంటంటే
బీజేపీ జైలుకు పంపించిందని భావిస్తుంది, బీజేపీతో అసంతృప్తి ఉంది, బీజేపీని ఎందుకు తిట్టలేదని నాన్ననే ప్రశ్నించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను. కాబట్టి అటు బీజేపీలోకి వెళ్ళలేదు. ఇక ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్. ఇక కలిస్తే గెలిస్తే కాంగ్రెస్తోనే కలవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోవాలి. ఇది అటు బీజేపీ వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు, అటు బీఆర్ఎస్లో కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది, కానీ బయటకు చెప్పట్లేదు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇలాంటి చర్చ చేస్తున్నారు. కవిత ఏదో ఒక సెన్సేషనల్ ప్రకటన చేస్తుంది, కొత్త పార్టీ పెట్టడమా లేకపోతే కాంగ్రెస్లోకి పోవడమా అని. ఆ ప్రకటన అయితే త్వరలోనే చేస్తుంది, ఎందుకంటే ఆమె అసంతృప్తితోని రగిలిపోతున్నారు. అందులో భాగంగానే తన తండ్రికి లేఖ రాసింది. తండ్రికి లేఖ రాసి అది లీక్ చేయకపోతే ఈ పార్టీ ఇంటర్నల్గా ఉంటుండే, కానీ లీక్ అవడం వల్ల ఆమె అసంతృప్తిని బయట పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ లెటర్ను లీక్ చేసింది. అందులో భాగంగానే బీఆర్ఎస్కు యాంటీగా ఉండేటువంటి ఒక సంస్థకు దగ్గరై మరీ లీక్ చేసింది అనే విమర్శలు కూడా అటు బీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి, ఇటు బీజేపీలో వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా పొలిటికల్ సెక్టర్లో ఎవరైనా కూడా అయితే పార్టీ పెడితే కాంగ్రెస్ మిత్రపక్షం అవుతుంది, ఒకవేళ పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్లోకి వెళ్తుంది అనే చర్చ మాత్రం జరుగుతుంది. శాలిని. రైట్. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వచ్చా లేదా అన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుందన్నారు కేటీఆర్. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబులతో పేల్చి ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మేడిగడ్డ కేసును సీబీఐకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరపగా సీబీఐకి ఇవ్వొచ్చా లేదా అన్నదానిపై ప్రభుత్వం సమాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రైట్. ఇక మేడిగడ్డపై ఇటు కేటీఆర్ చేసిన కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు సర్కార్ అయితే సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? శాలిని, నిన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించాము, కానీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొందరు నాయకులు దాన్ని బాంబులతో పేల్చేశారేమో అనే అనుమానం మాత్రమే కలుగుతుందనేది ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిన్న నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. సో ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ ఎవరు ఉన్నారని దానిపైన విచారణ చేస్తుంది. దాదాపుగా విచారణ చివరి దశకు వచ్చింది. సో ఈ మధ్య కాలంలో చూసాం మనము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ జూన్ 5వ తారీఖు విచారణకు హాజరు కావాలి, హరీష్ రావు 6వ తారీఖు విచారణకు హాజరు కావాలి, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలి. అయితే ఇది విచారణకు సంబంధించి మరి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి సంబంధించి ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. అంటే కేటీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంటే మేడిగడ్డ ప్రాజెక్టును బాంబులతో పేల్చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో ఆయన వ్యాఖ్యలని పట్ల కొంత సీరియస్ గా తీసుకొని ఇటు ఈ కేసుకు సంబంధించి మరోసారి, అంటే ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించిన జరిగిన అవకతవకలకు సంబంధించి, కేసు కాదు అవకతవకలకు సంబంధించి ఇది సిబిఐకి అప్పగిస్తే బాగుంటుందా అని కొందరు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పెద్దలందరూ కూడా సమాలోచనలు చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మరి ప్రస్తుతం అయితే మరి కమిషన్ ఉంది. కమిషన్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక మంది ఇంజనీర్స్ ని విచారణ చేసింది.
తుది దశకు కూడా వచ్చింది. కమిషన్ నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది. మరి ఆ కమిషన్ సిద్ధం చేసినటువంటి నివేదిక ఆధారంగానే ఫర్దర్ గా ముందుకెళ్తుందా, లేదంటే మరోసారి మరి ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మరి సిబిఐకి ఏమన్నా అప్పగిస్తుందా అనేది కూడా తెలియాల్సింది. మరి సిబిఐకి అప్పగించాలా లేదా అనేది కూడా న్యాయ నిపుణులతో కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు న్యాయ నిపుణులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు కమిషన్ విచారణ జరుగుతుంది, మరోవైపు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మరి సిబిఐకి అప్పగించాలంటే ఈ టైంలో అప్పగించవచ్చా లేదా, అంటే కమిషన్ విచారణ జరుగుతున్నప్పుడు మరి ఈ కేసును సిబిఐ కూడా మరి రిసీవ్ చేసుకుంటుందా లేదా అనేది కూడా న్యాయ నిపుణులు చర్చిస్తున్నారు. ఒకవేళ కమిషన్ విచారణ కమిషనే ఉంటుంది, సిబిఐకి కూడా ఈ కేసును అప్పగిస్తే ఖచ్చితంగా అంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వారు మేడిగడ్డకి వెళ్ళారు, మేడిగడ్డలో కొందరు బాంబులు పెట్టి పేల్చేశారు అంటే ఎవరు వెళ్ళారు, ఎందుకు పేల్చారు ఏంటి అనేది కూడా నిగ్గు తేల్చాలనేది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక క్లారిటీగా వచ్చింది. దానిలో భాగంగా మరి ఆయన చేసిన అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తే నిజ నిజాలు బయటపడతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత ఒకవేళ ఈ కేసును సిబిఐకి అప్పగించవచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది. ఒకవైపు కమిషన్ విచారణ చేస్తుంది, మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఆ వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా ఎవరి మీద అనుమానం కలుగుతుందో అంటున్నారో మరి సరే ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే మాత్రం మరి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ఎవరు మేడిగడ్డకి వెళ్ళారు, ఎవరు మరి మేడిగడ్డలో బాంబులు పెట్టి చేశారు అనే అనుమానాన్ని మరి కేటీఆర్ రేకెత్తిస్తున్నాడు. కాబట్టి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా మేము కూడా ముందుకెళ్తాము, ఆయన కూడా సహకరించాలనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎవరైతే అనుమానం ఉందో అంటే కొందరు పేర్లు అనుమానం ఉన్నదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి అప్పగిస్తే సిబిఐకి కూడా విచారణకి కేటీఆర్ మరి విచారణకు హాజరు కావాలి చెప్పాలి అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఇప్పటికే న్యాయ నిపుణులతో సమావేశం చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో చూడాలి మరి ఒకవైపు కమిషన్ విచారణ, మరోవైపు ఈ కేసుకు అంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మేడిగడ్డను కొందరు బాంబులతో పేల్చి వేశారనే అనుమానం కలుగుతుంది కాబట్టి సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా సిబిఐకి అప్పగిస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి ఇక. రైట్, థ్యాంక్ యూ సైదులు. మహానాడులో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. నిరుద్యోగ నిర్మూలన, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వంటి కీలక ప్రకటనలు ఉంటాయని వెల్లడించారు. లోకేష్ యువ నాయకత్వంలో 40 ఏళ్ల పాటు కొత్త పునాదులు పడనున్నాయని అంటున్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కడపలో 27, 28, 29 తేదీల్లో ప్రారంభం కానున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు మంత్రి రవీంద్ర మనతో కూడా చెప్పండి, ఈసారి జరగబోయే మహానాడు అంతా యువతకి ఆదర్శంగాను 40 సంవత్సరాల వరకు టీడీపీ బలోపేతం చేసేందుకే ప్రధానంగా ప్రణాళికలు రచించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏమేమి ప్రణాళికలు రచించారు, ఎట్లా ఉంటుంది మహానాడు? తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అతిపెద్ద పండుగ మహానాడు. ఈ మహానాడుని ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అటెండ్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తీర్మానాలను కూడా ప్రవేశపెట్టుకుని రాష్ట్ర ప్రగతి కోసం కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కానీ, సంక్షేమం కోసం కానీ నిర్ణయాలు తీసుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ మహానాడుని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈనాటి ఈ మహానాడు మరి అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేసుకుంటున్నాం. రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో ఈ మహానాడు నిర్వహించుకోబోతున్నాం. మరి రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులు, మరి 2 రోజులు ప్రతినిధులతో సమావేశం ఉంటుంది, 3వ రోజు బహిరంగ సభ ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాలన్నీ కూడా ఈ మహానాడులో అటు యువత కోసం కానీ, అలాగే మహిళల కోసం కానీ, రైతుల కోసం కానీ, ఉద్యోగ కల్పనలో కానీ, పరిశ్రమల స్థాపనలో కానీ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి మహానాడుగా మేము భావిస్తాం. సీనియర్ నేతల సలహాలు, లోకేష్ గారు మార్కు ఈసారి యువతరంగా ఎలా ఉండబోతుంది? అంటే లోకేష్ గారు గతంలో కూడా 14, 19 కూడా వారు మంత్రిగా చేశారు. ఆనాడు కూడా చాలా మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చాలా మార్పు కనిపించింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దాంట్లో వారి పాత్ర యువతకు ఒక స్ఫూర్తిగా నిలబడింది. యువగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఇవాళ మరి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒక ఊపిరిగా నిలబడింది. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఆయన తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు కూడా రాష్ట్ర భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే ఉంది. భవిష్యత్ తరానికి నాయకుడిగా లోకేష్ గారికి ఆల్రెడీ ముద్ర ఉంది. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ మహానాడు ఉపయోగపడుతుంది.
యువతలో ఉద్యోగాలు అంటే మరింతగా కూడా గతంలో కూడా అనుకున్నంత సారిగా కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయామనే భావన అని చెప్పేసి ఉన్నారు. ఈసారి దీంట్లో కీలకంగా యువతను ఉద్దేశించి కానీ యువతలకు పునరావాసాలు కానీ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఎంత మేర ఉద్యోగాలు సక్సెస్ రేట్ రాబోతుంది? ఇవాళ మేము ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము అడుగులు వేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మెగా డిఎస్సి నిర్వహణ కానీ, అదేవిధంగా ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దీనికోసం ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ సమావేశంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి కేబినెట్కి ముందు కూడా ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుని ప్రతి కేబినెట్ కూడా దాని మీద డిస్కస్ చేయాలని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. వీటితో చాలా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఐటీ సంస్థలు, టీసీఎస్, ఇలాంటి అనేక సంస్థలు మన రాష్ట్రానికి వస్తున్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అలాగే స్కిల్స్ కూడా పెంచుకోవాల్సినటువంటి ఉంది. స్కిల్స్ మీద కూడా ఇవాళ కార్యక్రమాలు చేపడుతున్నాం. డెఫినెట్గా అనుకున్న టార్గెట్కి 20 లక్షల ఉద్యోగాల స్థాపన లక్ష్యంగా ముందుకెళ్తాం. అయితే ఈసారి కడపలో జరగబోయే మహానాడికి ప్రధానంగా 20 లక్షల ఉద్యోగాల స్థాపన, నిరుద్యోగ నిర్మూలనపైనే ప్రధానమైన అంశాలు ఉంటాయి అంటున్నారు. సీనియర్ నాయకుల సలహాలతో కూడా యువతని మరొక 40 సంవత్సరాల పాటు ముందుకు నడిపించేందుకు ఈసారి కడపలో నిర్వహించబోయే మహానాడులో కూడా ప్రధాన భూమిక పోషించనుంది. కెమెరామెన్ కిరణ్తో వాసు, టీడీపీ కార్యాలయం, మంగళగిరి.